రైట్ గాంధీ భవన్ లో సామ రామ్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. అది మీ ప్రాబ్లం. అదే మీ చరిత్రలో ఏముండే? ప్రగతి భవన్ కాడ గంటల కొద్ది ఉద్యమకారులైనటువంటి గద్దర్ లాంటి పెద్ద మనుషులని ఎండల కూర్చోబెట్టిపించి వెనుదిరిపించినటువంటి మీ చరిత్ర. మీ క్యాబినెట్ మంత్రులను కూడా కాన్వాయ్ అడిగితే గంటల కొద్ది వెయిట్ చేసి మళ్ళీ యూటర్న్ తీసుకొని పోయినటువంటి చరిత్ర మీది. గడిలలో ఉండి రాజుల లెక్క ఫీల్ అయిపోయి ప్రజలకు అందుబాటులో లేక కనీసం ప్రజలకి రాకుండా పాలనను అందించినటువంటి మీరు ఆఖరికి ఈరోజు కూడా చెప్తా ఉన్నా, ప్రతిపక్షం హోదా ఇస్తే ప్రతిపక్ష నాయకుడు లెక్క కనీసం అసెంబ్లీకి రానటువంటి మీ మామ ఈరోజు గడిల గురించి, మీరు ప్రజల గురించి, పరిపాలన గురించి మాట్లాడితే హాస్యాస్పదంగా ఉంది. హరీష్ రావు గారు, నీవు ఎన్ని వందల ఎకరాలు నార్మల్ ఒక పొలం చుట్టూ కడీలు పెడతాం మనం. కడీలు ఎట్లయితే పెడతామో పోలీసు వాళ్ళని కడీలు పెట్టినట్టు పెట్టిండు. నువ్వు 10 సంవత్సరాల అధికారంలో ఉంటే కాపలా లెక్క కడీలు ఉన్నట్టు పోలీసు వాళ్ళని ఆడబెట్టి కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని నీ పహారగార్చనీకే పోలీసు వాళ్ళని వాడుకున్నటువంటి నీ చరిత్రకి, గడీలను కూడా ప్రజాభవన్లను చేసి సమస్యల పరిష్కారం కోసం పాలనను అందించేటటువంటి విధానాన్ని తీసుకొచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారికి చాలా తేడా ఉంది హరీష్ రావు గారు. అంతేకాదు, ఆయన ఫామ్ హౌస్ చుట్టూ ఊర్లలో ఎవరైనా రావాలనంటే ఇజ్రాయెల్ పాలస్తీనాల మధ్యలో ఏదో ఏమంటారు బ్యారికేడ్లు వేసేసి చెకప్లు నడుస్తాయి చూసిరా, అట్లా ప్రజలు సొంత ఊర్లలోకి రావాలనంటే బ్యారికేడ్లు వేసి చెకప్లు చేసి వాళ్ళకి ఐడి కార్డులు ఇచ్చినటువంటి చరిత్ర మీది. ఈరోజు అట్లాంటి చీకటి రోజులు గిట్ట ఏమైనా ఉన్నాయా? ప్రజాపాలనలో పారదర్శకంగా ప్రజాస్వామ్యాన్ని ఈరోజు బతికిస్తున్నటువంటి మా పాలన ప్రజల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈరోజు మీరు గడీలకెంచి ఏది ప్యాలెస్ అనంట. ప్యాలెస్ ఏమైనా అధికారంలోకి వచ్చినాక కట్టినాడండి ఆయన? ఏమన్నా ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పటి నుంచి ఉంటున్నటువంటి ఆయన ఇంటిని ఈరోజు ఆ సమయం కూడా ఎందుకు వృధా చేయాలని చెప్పి పొద్దున 8 గంటలకు కూడా రివ్యూలు తీసుకునేటటువంటి దానికి మళ్ళీ ఈడికెంచి ఇంకొకడికి పోతే వ్యవస్థ మొత్తం కూడా ఎందుకు మనం వృధా చేయాలి? సమయం అనేటటువంటి అధికారులు ఈడికి వచ్చేసేస్తే అందరం ప్రజల గురించి మనము సమయం వేస్ట్ చేయకోకుండా వాళ్ళకు ఉపయోగపడాలనేటటువంటి ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు ముందుకు పోతా ఉన్నారు. కడుపుల మంట, కడుపులో కత్తులు పెట్టుకొని మాట్లాడుతున్నటువంటి మీ యొక్క తీరు ప్రజలు చూస్తూ ఉన్నారు. ఇట్లాంటి చిల్లర మల్లర విమర్శలు మీరు బంద్ చేసుకోవాల్సిందిగా. ప్యాలెస్ ముఖ్యమంత్రి లెక్క చేసినటువంటి మీ మామ కేసీఆర్ గారిని ఫస్ట్ అయితే ఈరోజు ఫామ్ హౌస్లోకించి బయటికి తీసుకొని వచ్చి అసెంబ్లీకి వచ్చేటటువంటి బాధ్యతని హరీష్ రావు గారు తీసుకోవాల్సిందిగా. అంతేకాదు, అధికారంలో లేనప్పుడు ఏం లేనటువంటి మీరు ఈరోజు కుటుంబంలో ఒక్కొక్కరు ప్యాలెస్ల కంటే పెద్దగా కట్టుకున్నటువంటి మీ కోటలు సాక్షిగా విమర్శలు బంద్ చేసి ప్రజల గురించి, వారి సమస్యల మీద కొట్లాడాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ నుంచి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అంతే తప్ప చిల్లరగా దయచేసి తెలంగాణలో గాలి మాటలు మాట్లాడుకుంటా, జస్ట్ ఏదో గాలి ఆరోపణలు చేసుకుంటా ముఖ్యమంత్రి గారిని కక్కాలి కాబట్టి, ఏదో అనాలి కాబట్టి దయచేసి వైఖరిని బంద్ చేయాల్సిందిగా మేము కోరుకుంటా ఉన్నాం. ధన్యవాదాలు.